అందరికీ నమస్కారం. మనకు రాముడు తెలుసుగా, అందరు శ్రీరాముడు అయోధ్య వదిలేసి వెళ్ళిపోయాడు అయోధ్యని. కానీ విల్లుని మాత్రం వెళ్ళదు, అది బాణం విల్లుని మాత్రం వదిలే తీసుకుపోయాడు. తర్వాత తర్వాత యుగంలో మన కౌరవులు పాండవులు ఉంటారు కదా, పాండవులు అజ్ఞాత అడవిలో పోయారు. పాండవులు కూడా రాజ్యం వదిలేసిపోయినప్పుడు రాజ్యాన్ని వదిలేసారు, కానీ ఆయుధాలను వదిలేరు. ఆయుధాలను తీసుకొని పోయారు. తర్వాత యుగం వచ్చేవారికే మన మహారాణా ప్రతాపు, ఛత్రపతి శివాజీ ఉన్నారు కదా, వాళ్ళు రాజ్యం వదిలేసిరు, పదవి వదిలేసినా కానీ కత్తిని మాత్రం వదిలేరు. కత్తి చాకుని చేతిలో పట్టుకొని వెళ్ళారు. దాని తర్వాత వచ్చేవారికి మన బుద్ధుడు వచ్చిండు, శాంతి అన్నాడు. మళ్ళా వివేకానంద వచ్చిండు, ఆయన శాంతి అన్నాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చిండు, మహానుభావుడు. ఇక ఆయన అయితే మన నోట్ల మీద కూడా ఉంటాడు. ఆయన మన మహాత్మా గాంధీ. ఆయన అయితే ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప చూపెట్టాలన్నాడు మహాత్మా గాంధీ. అన్నాక ఏమైంది తెలుసు, అది మన హిందూస్కే పడ్డది. ఎందుకంటే మన గుళ్ళు కొట్టినా ఏమంటలేము, మన హిందువులను కొట్టినా ఏమంటలేరు, అరెస్ట్ చేసినా ఏమంటలేము. మనము వాళ్ళ ఊరేగింపు పోతూ, మన హిందూస్ ఊరేగింపు పోతూ వాళ్ళు వచ్చి కొడుతున్నా మనం ఏం లేవు. అంటే గాంధీ చెప్పిందే పాటిస్తున్నాం. అట్లా అయిపోయింది.